అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు ఇలా ఉల్లేఖిస్తున్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా భుజం పట్టుకొని ప్రపంచంలో నీవో అపరిచిత వ్యక్తిలా లేదా ఓ బాటసారిలా జీవితాన్ని గడుపు అని ప్రవచించారు. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు తఆలా అన్హు వారు ఈ ప్రవచనాన్ని ఇలా విశదీకరించారు. సాయంత్రం పూట రేపు సూర్యోదయం కానివ్వమని, ఉదయం పూట పొద్దు కృంకనివ్వమని ఎదురు చూడకు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దైవ విధేయత మరియు పుణ్యకార్యాల సంపదను కూడబెట్టుకో. నీకు అనారోగ్యం దాపురించినప్పుడు జరిగే లోపాలను పూడ్చుకోవటానికి అవి పనికి వస్తాయి. మరణించాక నీకు ప్రయోజనం కలిగేటంత పుణ్యకార్యాల సంపదను బ్రతికుండగానే సమకూర్చుకో. సోదర మహాశివులారా, అరబీ భాషలో గరీబ్ అనే పదాన్ని నిరుపేద కోసం కాకుండా మాతృభూమికి దూరంగా ఓ అపరిచితమైన ప్రాంతంలో ప్రవేశించే వ్యక్తి కోసం వాడుతారు. అక్కడి భాష, సమాజం, అక్కడి సంబంధాలు అన్నీ అతనికి కొత్తగానే ఉంటాయి. అతడు కొత్త వాతావరణంలో ఇమడటం కష్టం. భావం ఏమిటంటే, మీరు ఈ లోకంలో పూర్తి అగంతకుల్లా, అపరిచితమైన వ్యక్తుల్లానే జీవించాలి. ప్రాపంచిక భోగ భాగ్యాలకు దూరంగా, దాని ఆకర్షణలకు, అందచందాలకు మోసపోకుండా కొన్ని రోజులు గడిపి తిరిగి వెళ్ళిపోండి. ఇక్కడి భోగ విలాసాల వైపు కన్నెత్తైనా చూడకండి. ఇక్కడి ఆకర్షణల్లో విలీనం అవ్వకండి. ఒక నదిని దాటుతున్నప్పుడు లేదా ఒక రాజమార్గం గుండా ప్రయాణం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా, అప్రమత్తంగా మనిషి ఉంటాడో, మీరు అలానే ఈ ప్రాపంచిక జీవితంలో పరిమిత కాలాన్ని గడపండి. సోదర మహాశివులారా, ఈ హదీసులో ప్రస్తావించిన విధంగా జీవించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.